కదా మీకు చందనం కోట ఇస్తే కథ కదా రోజు చేస్తుంది రోజు చేస్తుంది వాళ్ళు పోలీసుకుంటే అరే ఉత్తమ పడిపోతారు మీరు అమ్మ పోలీసు వచ్చి ఫోన్ చేస్తే రూమ్ తీసుకున్నారు వాళ్ళ అనుబంధం అనేది చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా ఉంటా పవర్ఫుల్ అయిపోయింది అంటే ఇప్పుడు నిర్మాణానికి దానికి సంబంధం ఉండదు కదా మొత్తం దానికి పెట్టచ్చు తెచ్చి పని చేపించే బాధ్యత మాది మిగతా మొత్తం అంతా అంటే ఇంకా సెట్ పోనా కూడా తీసి తులికి తులిసి పండరిపురం నుంచి 150 సంవత్సరాల కింద ఇచ్చిన విగ్రహాలు ఇవి 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పాండురంగ టెంపుల్ అన్నమాట. ఇది చాలా మంది దూరం నుంచి వచ్చి ఇక్కడ భక్తులు ఏంటంటే మొక్కుతారు. ఇక్కడ మొక్కిన ప్రతిదీ సక్సెస్ అవుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట. ఇంత పురాతనమైన గుడి ఏంటంటే శిథిలావస్థకు చెందిన పరిస్థితులు వచ్చింది. డిలాపిడేటెడ్ కండిషన్లో ఉన్నది కాబట్టి ఏంటంటే వర్షానికి ఏంటంటే కూలిపోయింది. ఇమ్మీడియట్ నేను ఈ విషయానికి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినా. ఇలా మున్సిపల్ ట్రాక్టర్లతో ప్రైవేట్ ట్రాక్టర్లతో మొత్తం ఇక దేవుని విగ్రహాల మీద పడిన శిథిలాలను తీసి క్లీన్ చేయడం జరిగినది. ఇప్పుడు ధర్మకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలిపియడం జరిగినది. వాళ్ళతోని ప్లస్ వేనయ్య గారితోని డివిజన్లో ఉన్న పుర ప్రముఖులతోని ఒకసారి విచారించి తదుపరి కార్యక్రమం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందరి సలహాలు తీసుకొని ఈ గుడికి పునర్నిర్మాణం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏంటంటే దానికి పూర్తి బాధ్యత ఏంటంటే ధర్మకర్తలైన కుటుంబమే ముందు పెట్టి వాళ్ళతోనే చేపిస్తాం అన్నట్టు ఆలోచిస్తున్నాం. ఇది పాండురంగ స్వామి టెంపుల్ గత 100 సంవత్సరాల పైనుండే ఈ టెంపుల్ ఇక్కడ ఉంది. మా తాతల కాలం నుంచి ఈ విగ్రహాలు కూడా పండరీపూర్ నుంచి తెప్పించి అప్పుడు వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. ఇది ఏమవుతుంది అంటే ఈ నెల నుంచి అంటే ఏ స్వామికి ఏ కోరిక కోరుకున్నా కానీ ప్రతి ఒక్కరికి నెరవేరుతుంది. అట్లా వెనుకటి నుంచి అదే ఉంది ఇక్కడ. అయితే రాగానే ఏమైంది శిథిలావస్థకు వచ్చేసి మొన్న వర్షాలకు ఈ గుడి మొత్తము ఇట్లా కూలిపోయింది. దీన్ని పునర్నిర్మించడానికి మన స్థానిక కార్పొరేటర్ గారు ముందుకు వచ్చారు. వీరితో పాటు చుట్టూ ఉన్న దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి దీనికి సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ 4-5 రోజుల్లో దీని గురించి ఒక చిన్నగా మీటింగ్ లాగా పెట్టుకొని ఎట్లా చేయాలని అనుకొని దీనికి కార్యక్రమాన్ని చేసడానికి అందరూ ముందుకు వస్తారు. ఇంకా ఎవరైనా దాతలు దేవుని మీద ప్రేమ అభిమానులు ఉన్న ఎవరైనా కానీ ముందుకు వచ్చి సహాయం చేయవచ్చు. దీని పునర్నిర్మాణానికి కరీంనగర్ ప్రముఖులంతా బాధ్యులు కావాలని కోరుచున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యము. ఈ దేవాలయం యొక్క పూజారి కోరుతున్నాను.